కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సపోర్ట్ ఇచ్చుంటే మేబీ మీరు ఆ డెసిషన్ తీసుకునే వాళ్ళు కాదేమో. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? 100% ట్రూ అది. ఈ రోజుకి కూడా నా మైండ్లో ఉన్న థాట్ ఒకటే, నేను బాధపడుతూ ఉన్నా ఆ కాలిన శరీరంతో, అలా స్కిన్ అది అలా ఊడిపోతూ అలా బాధపడుతూ ఉంటే అక్కడ కూర్చుని మా ఫాదర్ తల మీద చేయి పెట్టుకుని నా పరువు పోయింది అన్న మాట మాట్లాడారు. ఆ టైంలో మా ఫాదర్ లేదు, నా కూతురికి ఏమైనా నేనున్నాను, తల్లి నువ్వు బాధపడకు అని ఒక్క మాట అంటే బాగుండేది కదా. సో అని ఇప్పటికీ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ చిన్నగా మనకి ఏదైనా గాయం అయితే అమ్మ అంటాము, అది 1 వీక్ 10 డేస్ పెయిన్ ని మనం తట్టుకోలేము. బట్ మీరు ఇంత ఫేస్ చేసి మళ్ళీ స్ట్రాంగ్ గా నిలబడి అంతమందికి సర్జరీస్ చేయించాలి అనే థాట్ మీకు ఎలా వచ్చింది? సో మా ఫాదర్ ఫినాన్షియల్గా అన్ని రకాలుగా ప్రాబ్లం ఫేస్ చేశారు. ఒక 45 డేస్కే నాకు 11 లక్షలు 13 లక్షలు ఇంచుమించుగా 8 to 13 lakhs వరకు అయింది ఓన్లీ 45 డేస్ ట్రీట్మెంట్కి. నేను బెడ్ మీద ఉన్నప్పుడు ఏమైందంటే నాకు వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ధైర్యం చెప్పేవాళ్ళు నాకు ఎవరు రాలేదు. ఆ టైంలో కాలింది నీ శరీరమే కదా అని మోటివేట్ చేసి నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు కంప్లీట్లీ జీరో. నేను ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా నేను మా పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాను. అది నాకు చాలా గిల్టీ అనిపించింది. సో అదే టైంలో ఏంటంటే నాలాంటి విక్టిమ్స్ని చూసేసరికి లేదు, నా అలాగా నేను ఒక్కదాన్నే ఉన్నా అనుకున్నాను. కాదు, సొసైటీలో చాలామంది ఉన్నారు, నాకు చేతనైనా హెల్ప్ చేద్దాము అనుకుంటూ ఎవరూ బాధపడకూడదన్న థాట్తో బయటకు వచ్చాను. కాబట్టే నేను ఇవాళ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను. గారిని కలిసారు, అల్లు అర్జున్ గారిని కలిసారు. వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు అంటే వాళ్ళు ఏమైనా అడగడం జరిగిందా? నేను ఆ రోజు స్టేజ్ మీద కూడా బాలకృష్ణ గారితో ఒక మాట అన్నాను, ఒక బసవతారకం లాంటి క్యాన్సర్ హాస్పిటల్ని రన్ చేయటం అంటే అంత ఈజీ కాదు. ఆయనకి మెడికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసు, ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయో తెలుసు. సో నేను అదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నువ్వు చేస్తుంది మంచి పని అమ్మా, మా పిల్ల అన్నారు ఆయన ఒకటే మాట. నీ లైఫ్ లో ఎటువంటి పెయిన్ ఉండకూడదు అని కోరుకుంటూ వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. మనం సొసైటీలో చాలా రకాల ఇన్సిడెంట్ చూస్తాం. ఇప్పుడున్న జనరేషన్లో ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఎంత అలా ఫైట్ చేస్తున్నారో మనందరం చూస్తున్నాము. బయటకు వచ్చి జాబులు చేస్తున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. కానీ ఎక్కడో మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఎదిరింటోళ్ళు, మన పొరిగింటోళ్ళు మనల్ని ఏమనుకుంటారో అని చెప్పి ప్రతి అమ్మాయికి ఒక భయం ఉంటుంది. అంటే మన లైఫ్లో మన పనులు మనం ఎంత పాజిటివ్గా నార్మల్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా కూడా పాయింట్అవుట్ చేసే జనాలు మన చుట్టుపక్కలే ఉంటారు అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవాళ మనతో పాటు స్టూడియోలో అయితే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ్ని చూసి అసలు విమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, మనం ఎలా ఫైట్ బ్యాక్ చేయాలి, అసలు సొసైటీ కోసం మనం ఏం చేయాలి, సొసైటీ మనకి ఏమి ఇచ్చింది లేదు అనేది ఆవిడ పక్కన పెట్టేసి ఆవిడ చేయగలిగిన హెల్ప్లు అన్ని ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారనమాట. ఎస్, నేను మాట్లాడేది నిహారి మండలి గారి గురించి. ఆవిడ ఇప్పటి వరకు 377 సర్జరీస్ కూడా చేయించారు. ఇంత ఇన్స్పైరింగ్ పర్సన్ ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాబట్టి ఆవిడతో మాట్లాడి కొంచెం మంచి మంచి మోటివేషనల్ మాటలన్నీ మీకు అందించడానికి ట్రై చేస్తాను. నమస్తే నిహారి గారు. నమస్తే నందు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. నేను ఇంట్రడక్షన్లో మీ గురించి చెప్పినట్టు అసలు మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ ఏంటి? అసలు మీ లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయా, లో ఫీల్ అవడాలు అనేవి ఉంటాయా? నేను ఉప్పు కారం తింటున్నాను, నేను మనిషినే. సో అప్స్ అండ్ డౌన్స్ అనేది లైఫ్లో కామన్గా ఉంటాయి. సో ఆనందం వచ్చినప్పుడు పొంగిపోవటం, బాధ వచ్చినప్పుడు డౌన్లోకి వెళ్ళిపోవడం, అది నా నేచర్ కాదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను బ్యాలెన్సింగ్గా ఉంటాను లైఫ్లో. సో దానివల్ల నేను చాలా హ్యాపీగా ఉంటాను ఫస్ట్ థింగ్. యా. సో ప్రీవియస్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మీ ఆ పాత స్టోరీ నేను తవ్వాలి అని అనుకోవట్లేదు. బట్ అందరికీ బాధ అనిపిస్తుంది. అంటే మీరు అటువంటి డెసిషన్ తీసుకున్నారు అంటే ఆ టైంలో మీకు నిజంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీకు నిజంగా అంత హెల్ప్ చేసి సపోర్ట్ ఇచ్చుంటే మేబీ మీరు ఆ డెసిషన్ తీసుకునే వాళ్ళు కాదేమో అని నాకు అనిపించింది మిమ్మల్ని అర్థం చేసుకున్నంత వరకు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? 100% ట్రూ అది. ఎందుకంటే ఆ మూమెంట్లో ఈ రోజుకి కూడా నా మైండ్లో ఉన్న థాట్ ఒకటే, నాకు అలా బర్న్స్ అయిన తర్వాత
నేను బాధపడుతూ ఉన్నా ఆ కాలిన శరీరంతో అలా స్కిన్ అది అలా ఊడిపోతూ అలా బాధపడుతూ ఉంటే అక్కడ కూర్చుని మా ఫాదర్ తల మీద చేయి పెట్టుకుని నా పరువు పోయింది అన్న మాట మాట్లాడారు. ఓ పక్కన నేను బాధపడుతూ ఉంటే అది ఈ రోజుకి కూడా నా చెవులో అలా సౌండ్ అది అలా రిపీట్ అవుతూ ఉన్నట్లు ఉంటుంది. కానీ ఏంటంటే ఆయన ఫాదర్గా ఆలోచించారు. అంటే సొసైటీలో నా పరువు ఏమవ్వాలి, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అని చెప్పి. కానీ ఆ టైంలో మా ఫాదరు లేదు, నా కూతురికి ఏమైనా నేను ఉన్నాను, తల్లి నువ్వు బాధపడకు అని ఒక్క మాట అంటే బాగుండేది కదా. సో అని ఇప్పటికీ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ సమాజానికి భయపడే నేను ఇది చేసుకున్నాను. సో అంతే తప్ప 4 గోడల మధ్యన ఏదైతే అనుభవించిన బాధ ఉంటుందో అది ఒకరికి చెప్పేది కాదు, అలా అని చెప్పి మనలో మనము బాధపడేది కాదు, డైజెస్ట్ చేసుకునే విషయాలు కాదు. సో ఆ టైంలో ఆబ్వియస్లీ ఎవరైనా సపోర్టివ్గా ఉండి ప్రతి ఒక్కటి మనం షేర్ చేసుకోగలిగిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నవి జరగకుండా ఉంటాయి. నా ఒక్కదానికనే కాదు, ఎవరికైనా అంతే. సో మీకు ఈ ఇన్సిడెంట్ జరిగి 20 years అయిపోయింది అంటే నేను లిటరలీ షాక్ అవుతున్నా. మీరు బికాజ్ పెద్ద ఏజ్డ్ కూడా కాదు, చాలా యంగ్ ఏజ్ ఆవిడది. ఇంత చిన్న వయసులో ఇప్పటికే నాకు ఇంత చిన్న వయసు అనిపిస్తుంది మీరు చెప్పిన తర్వాత. సో 20 years బ్యాక్ అంటే అప్పుడు మీరు ఇంకెంత చిన్నగా ఉండుంటారు. ఆ టైంలో అసలు ఇప్పుడు సోషల్ మీడియాస్ వచ్చాయి, అందరు కొంచెం అమ్మాయిలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, డేర్ చేస్తున్నారు. 20 years బ్యాక్ అంత చిన్న వయసులో ఏం తెలియని వయసులో పెళ్లి చేశారు అంటే ఆ టైంలో అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడున్న జనరేషన్లో 20 yearsకి ఇప్పటికి డిఫరెన్స్ ఏం అనిపించదు. ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ ఇటువంటి ఇన్సిడెంట్స్, ఇటువంటివి బాధలు స్టిల్ పడుతూ ఉన్నారు ఉమెన్. సో ఆ డిఫరెన్స్ మీరు చెప్తారా? 20 years అంటే నా ఏజ్ 20 years. సో ఆల్మోస్ట్ 17-16 years బ్యాక్ నాకు ఇన్సిడెంట్ జరిగింది. అప్పటికి ఇప్పటికీ అంత టెక్నాలజీలో ఎంత డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి అంటే, సో నేను ఆబ్వియస్లీ 80s 90s కిడ్ నేను, నాకు తెలుసు సొసైటీలో ఎంత చేంజ్ ఉంది ఏంటి అంటే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎడ్యుకేట్ అయిపోయారు. సో నాలెడ్జ్ ఎక్కువ అయిపోయింది, అరచేతిలో ప్రపంచం వచ్చేసింది. మన మొబైల్ తీస్తే ఎవ్రీథింగ్ మన అరచేతిలో వైకుంఠం వచ్చేస్తుంది ఇప్పుడు. ఒకప్పుడు నా మ్యారేజ్ అయిన టైంలో ఏంటంటే అప్పుడు కూడా టెక్నాలజీ ఉంది, ఏ జనరేషన్కి ఆ జనరేషన్ టెక్నాలజీ అనేది ఉంది. కానీ ఇప్పుడున్న ఓపెన్ మైండెడ్ అన్నది ఆ రోజుల్లో లేదు. ఫస్ట్ థింగ్, సో ఒక ఆడపిల్లకి ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగింది అంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, నాకు ఇలా జరిగింది, సో నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను, నా హస్బెండ్ నన్ను ఇలా టార్చర్ పెట్టాడు, లేదా నేను ఒకళ్ళ చేతిలో ఇలా మోసపోయాను, లేదా నేను మోసం చేశాను అన్న వాళ్ళు కూడా సొసైటీలో వచ్చేసారు. ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ వల్ల ఏంటంటే వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళు కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోయింది, ఇండిపెండెంట్ ఉమెన్ అయిపోయారు మోస్ట్లీ. ఆ రోజుల్లో అలా లేదు. సో అప్పటికీ కూడా ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నా ఏదున్నా సరే ఫ్యామిలీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సమాజము ఒక మాట బయటకంటే ఏమనుకుంటుందో అని ఆ టైంలో ఉంది. కొంతవరకు ఉంది, మొత్తం అని కాదు కానీ కొంతవరకు ఉంది. కానీ ఇప్పుడు ఏంటన్నది ఎవరికాళ్ళు ఇండిపెండెంట్ అయిపోయేసరికి వాళ్ళ ఓన్ డెసిషన్స్ అన్నది ఎక్కువైపోయింది. దానివల్ల ఏంటంటే కుటుంబ సంబంధాలు, సొసైటీ ఏంటి, సో మనం బయటికి అడుగు పెడితే సో సొసైటీలో మనకి ఎటువంటి నెగిటివ్ మనకు అన్నది జరుగుతుందా, ఒక మాట అంటారా అన్నది కూడా ఇప్పుడు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఏది నచ్చితే చేసేస్తున్నారు. సో ఆ డిఫరెన్స్ అనేది నేను ఇప్పుడు సొసైటీలో బాగా చూశాను. ఆ రోజుల్లో అంత ధైర్యం లేదు నాకు బేసికల్గా. సో అంత టఫ్ సిచ్యువేషన్ నుంచి చాలా స్ట్రాంగ్గా, అంటే మీరు అది తీసుకున్న డెసిషన్లోనే మీరు చాలా, అంటే చిన్నగా మనకి ఏదైనా గాయం అయితే అమ్మ అంటాము, అది 1 week 10 days పెయిన్ని మనం తట్టుకోలేము. బట్ మీరు ఇంత ఫేస్ చేసి మళ్ళీ స్ట్రాంగ్గా నిలబడి అంతమందికి సర్జరీస్ చేయించాలి అనే థాట్ మీకు ఎలా వచ్చింది? నేను ఒక విక్టిమ్ని ఫస్ట్ థింగ్. సో మా ఫాదరు ఫినాన్షియల్గా అన్ని రకాలుగా ప్రాబ్లం ఫేస్ చేశారు. మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం. సో నాకు ఆల్మోస్ట్ ఒక 45 daysకే నాకు 11 లక్షలు 13 లక్షలు ఇంచుమించుగా 8 to 13 lakhs వరకు అయింది. నేను ఏదో 8 or అనుకున్నాను, కానీ మా ఫాదర్తో మాట్లాడినప్పుడు ఇంచుమించుగా 13 లక్షలు 11 లక్షలు అప్పులు అయిపోయారు ఓన్లీ 45 days ట్రీట్మెంట్కి. సో నాన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, ఏమీ తెలీదు అప్పట్లో. అంత అమౌంట్ చాలా ఎక్కువ. సో అదే టైంలో నా పెళ్లి ఖర్చులు, సో అదే టైంలో మళ్ళీ విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లోనే నాకు ఇన్సిడెంట్ అవ్వటం. సో వాళ్ళు ఫినాన్షియల్గా బాగా సఫర్ అయ్యారు. నేను బెడ్ మీద ఉన్నప్పుడు ఏమైందంటే నాకు వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఫినాన్షియల్గా పేరెంట్స్ అన్న వాళ్ళు ఏంటంటే నా కూతురిలా అయిపోయింది, దాన్ని బతికించుకోవాలన్న తాపత్రయంతో మమ్మీ డాడీ
ఆ వేలో వెళ్ళిపోతారు. కానీ పక్కన కూర్చుని ఒక ఓదార్పు మాట మాట్లాడే స్టేజ్ అన్నది ఆ సిచ్యువేషన్స్ లేవు నాకు. ఓకే, మీ చుట్టుపక్కల ఎవ్వరు మీకు సపోర్ట్ చేయడము, మేము ఉన్నామని ధైర్యం చెప్పేవాళ్ళు నాకు ఎవరు రాలేదు ఆ టైంలో. ఒక్క నా తమ్ముడు తప్ప. ఓకే, అది కూడా వాడు చిన్నోడు కాబట్టి వాడు ఒక్కడే లిటరలీ సపోర్ట్గా ఉంది. మా నానమ్మ వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. కానీ నానమ్మ వాళ్ళు అంటే ఆల్మోస్ట్ 80s 90s ఏజ్ ఉంటుంది ఆ టైంలో. వాళ్ళు ఎంతవరకు ఏంటంటే నా మనవరాల లైఫ్ ఇలా అయిపోయిందని బాధపడటం తప్ప, నువ్వు పైకి లేవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, కాలింది నీ శరీరమే కదా అని మోటివేట్ చేసి నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు కంప్లీట్లీ జీరో. ఎవరైనా వచ్చినా నా దగ్గరికి నువ్వు పిచ్చి పని చేసావు అన్న వాళ్లే తప్ప జరిగిందేదో జరిగిపోయింది అన్న మాట మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది నా వల్ల జరిగింది, స్వయంకృత అపరాధం అంటారు అది. అన్నప్పుడు ఇది నా జీవితం కదా, సో నేనే పైకి లేవాలి కదా అన్నట్లు మళ్ళీ నాకు నేను మోటివేట్ చేసుకుని నేను మళ్ళీ ఫైట్ చేయాలి సొసైటీలో. అప్పుడెట్లా అంటే ఒక 21 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 years ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఆ టైంలో చూసి నేను ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా నేను మా పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాను. అది నాకు చాలా గిల్టీ అనిపించింది. రూపాయి కావాలన్నా ఫాదర్ని అడగాలి, తమ్ముడు వెనకాల రెస్పాన్సిబిలిటీ, భోజనం చేయాలి, కనీసం నా కడుపుకు నేను తినే అదృష్టం కూడా నాకు లేదు, ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు అని అప్పుడు ఫస్ట్ నా కడుపు మీద నేను సంపాదించుకోవాలి అన్న థాట్తో బయటకు వచ్చాను. సో అదే టైంలో ఏంటంటే నాలాంటి విక్టిమ్స్ని చూసేసరికి లేదు నాలాగా నేను ఒక్కదాన్నే ఉన్నా అనుకున్నాను. కాదు, సొసైటీలో చాలామంది ఉన్నారు, నాకు చేతనైనా హెల్ప్ చేద్దాము అనుకుంటూ నేను జాబ్ చేసుకుంటూ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నాకు వచ్చే శాలరీలు, అది కూడా ఇనీషియల్గా అసలు ఏమీ తెలీదు, ఇలా డబ్బులు అడుగుతారు లేదా ఒక సాయం కావాలంటే పక్కా అంటే అన్నోన్ పీపుల్ నుంచి కూడా మనకి సాయం అందుద్దన్న విషయం కూడా నాకు ఆ టైంలో తెలీదు. సో నాకు వచ్చే శాలరీలోనే కొంత వాళ్ళకంటూ ఏదో ఒకటి చేయటము, అలా మెల్లమెల్లగా స్టార్ట్ చేసి నేను పడిన బాధ ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఎవరూ బాధపడకూడదన్న థాట్తో బయటకు వచ్చాను కాబట్టే నేను ఇవాళ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను. ఎందుకంటే ఇనిషియేటివ్ నేను తీసుకున్నాను. నేను స్ట్రాంగ్గా లేకపోతే 10 మందికి నేను చేయలేను. సో ఐ వాంటెడ్ టు బికేమ్ ఏ స్ట్రాంగ్ పర్సన్. ఇంకా అవ్వాలి. ఇంకా బేసికల్గా చెప్పండి, నేను కొన్ని విషయాల్లో డీలా పడుతూ ఉంటాను, బాధపడుతూ ఉంటాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటాను. కానీ అది ఎక్కడ కూడా బయట చూపించకుండా నా పిల్లలు, ఎవ్రీ విక్టమ్ని కూడా నా పిల్లలే అనుకుంటాను. వాళ్ళు నాకు అన్న వయసులో పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, నా పిల్లలకి ఒక తల్లే కదా కష్టపడాల్సింది అన్నట్టు. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు గివ్ సంథింగ్ టు మై కిడ్స్. సో ఫైనలీ కాలింది శరీరమే కానీ మనసు కాదు అనేది మిగతా వాళ్ళందరూ రియలైజ్ అయ్యేలైతే ప్రజెంట్ మీరు చేస్తున్నారు. ఐఎమ్ ట్రయింగ్ చేస్తున్నాను అని నేను కన్క్లూజన్ ఇవ్వలేను. ఎందుకంటే ఇది ఓన్లీ విక్టిమ్స్ నుంచే కాదు, అది సొసైటీ నుంచి కూడా రావాలి, ఎస్పెషలీ ఫ్యామిలీస్ నుంచి రావాలి. ఇప్పుడైనా అంటే ఫ్యామిలీలో కొంచెం అర్థం చేసుకోవడం, మీరు ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా మీ ఫాదర్, నాన్నగారు పాపం ఆయన కూడా చాలా బాధపడి, సో ఫైనలీ వీళ్ళిద్దరు కొంచెం కలిసారు, మళ్ళీ ఇంకొంచెం అండర్స్టాండింగ్ పెరిగిందేమో అని అనిపించింది. దాని తర్వాత నాన్నగారితో మీ ర్యాపో బాగుందా? యా, యాక్చువల్లీ మాకు ఫ్యామిలీ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఓకే, ఒక్కటేంటంటే నేను ఇనీషియల్ స్టేజ్లో నేను విక్టిమ్గా ఉన్నాను కదా, నన్ను సొసైటీ ఎట్లా ట్రీట్ చేస్తుందో అని చెప్పి భయపడ్డారు తప్ప, సో మా ఫ్యామిలీ బాండింగ్ అన్నది అట్లాగే ఉంది. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లాషెస్ ఆర్ ఎనీ అదర్ థింగ్. బట్ ఏంటంటే వాళ్ళు మా విలేజ్లో ఉంటారు, నేను ఒక్కదాన్ని హైదరాబాద్లో ఉంటాను. ఓకే, ఇప్పుడు ఇంతమందికి మీరు హెల్ప్ చేస్తున్నారు కదా, ఇప్పుడు నా పిల్లలు అని చెప్తున్నారు, ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండ్కి 400+ సర్జరీస్ కూడా అయిపోతాయి. ఇవన్నీ చూసినప్పుడు అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇన్ని రోజులు మీరు ఒక్కరే ఇలా ఉన్నారు, మీ వల్ల పరుగు పోతుందని ఫీల్ అయ్యే వాళ్ళు మీలా ఇలా 100 మంది ఉన్నారు, ఆ 100 మందికి మీరు సర్జరీ దగ్గరుండి చేయిస్తున్నారు అంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? మొన్న రీసెంట్గానే ఒక 1 week బ్యాక్ ఏదో మమ్మీతో ఫోన్ కాల్ మాట్లాడుతూ, అంటే జనరల్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తుంటారు. చేసినప్పుడు అంటే నా ఈ 37 years నా జర్నీలో ఎప్పుడు కూడా మమ్మీ నన్ను మొండిదానివి అనేది, నన్ను ఎప్పుడు నువ్వు మొండిదానిలో వెళ్ళిపోతావు అనేది. కానీ ఆ రోజు మాత్రం నువ్వు రాక్షసత్వంగా బతుకుతున్నావు, ఈ సొసైటీలో అట్లా ఎట్లా లీడ్ చేస్తున్నావు, నీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి అంది మా మమ్మీ జస్ట్ ఫోన్లో మాట్లాడుతుంటే. అంటే కొన్ని
షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇంకోటి ఏంటంటే నాకున్న ప్లస్ పాయింట్, నేను ఎవరి దగ్గర నుంచి నేను రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయను. నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు లైఫ్లో. నేను ఏదైనా చెయ్యాలా, ఏదైనా చెప్పాలా, వాళ్ళకి చెప్పేస్తాను, అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతా. వాళ్ళు నాకు అది చెయ్యాలి, లేదా ఒక అప్రిషియేట్ చేయాలి, లేదా మా ఫ్యామిలీ ఇట్లా అనుకుంటే నేను చూడాలని ఉంది అన్నది నాకు ఉండదు. నేను చేయాలనుకుని నేను చేసేస్తా, పక్కకు వచ్చేస్తా. దెర్ ఈస్ నో ఎక్స్పెక్టేషన్ ఇన్ మై లైఫ్. ఒకళ్ళని హెల్ప్ అడగరు, అలానే ఎక్స్పెక్ట్ చేయరు. అడుగుతాను, హెల్ప్ అడుగుతాను. అది నా కోసం నేను అడగను. నా పిల్లల కోసం ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే అది కూడా 1-2 సార్లు అడుగుతాను. థర్డ్ టైం దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ఎనీవన్. నేను బేసిక్గా మీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ నేను కూడా చూసాను. అట్లీస్ట్ ఇన్నాళ్ళకి అక్కడ వరకు వెళ్ళి అడగగలిగారా, లేకపోతే కలిసారా, మాట్లాడే ఇన్ని రోజులు మీరు ఓన్గా సఫర్ అవుతూ వచ్చారు. సో ఆల్ ఆఫ్ సడన్ గా అది చూసేసరికి మీకు అటు సైడ్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ వచ్చింది అని అనిపించింది. సపోర్ట్ అంటే మాట చాలు, నోటి మాట చాలు. నేను నా డ్రీమ్స్ ఏంటి అన్నది నేను అక్కడ చెప్పాను, కానీ నాకు ఇది హెల్ప్ కావాలి అని నేను ఈ రోజుకి కూడా ఏ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడగలేదు. ఇప్పుడు బాలకృష్ణ గారిని కలిసారు, అల్లు అర్జున్ గారిని కలిసారు, వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు అంటే వాళ్ళు ఏమైనా అడగడం జరిగిందా? అంటే ఆ టైంలో అంత ఇంటరాక్ట్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు అక్కడ, ఎందుకంటే నా షూట్ అది చాలా లేట్గా అయ్యింది ఆ రోజు. బట్ ఆ ఉన్న పీరియడ్లో మాత్రం వాళ్ళు మాట్లాడిన మాటల అప్రిసియేషన్ అన్నది మాత్రం అది నాకు చాలా వాల్యుబుల్. ఎట్లా అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఏంటన్నది అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. మనకు అంటారు కదా, అన్నీ ఉన్న విస్తరి అణిగి మనకి ఉంటుంది, ఏమీ లేని ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు. ఆ సెట్ మీద ఉన్నప్పుడు అంటే నన్ను ఒక విక్టిమ్గా నన్ను ట్రీట్ చేయలేదు ఆ సందర్భంలో. ఇద్దరి మధ్యలో ఉన్నాను, పైగా ఒకళ్ళు రైట్లో బాలకృష్ణ గారు, లెఫ్ట్లో అల్లు అర్జున్ గారు. సో వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు వాళ్ళ హోల్ హార్టెడ్గా మాట్లాడారు అది. సో అట్లాంటి మాటలు ఏంటంటే నాకు బూస్టింగ్ ఇస్తాయి. అరే నన్ను నమ్మారు వీళ్ళు, నా మాట నమ్మారు, నేను ఇంతమందికి చేస్తుంది వాళ్ళు చూశారు. సో కాబట్టి నేను ఇంకా ధైర్యంగా ఉండాలి. వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అయినా సరే వాళ్ళ ప్రాబ్లమ్ని దాచిపెట్టుకుని ఇంకొకరికి సపోర్ట్ చేస్తూ మాట్లాడటం అంటే అంత ఈజీ కాదు. నేను ఆ రోజు స్టేజ్ మీద కూడా బాలకృష్ణ గారితో ఒక మాట అన్నాను, ఒక బసవతారకం లాంటి క్యాన్సర్ హాస్పిటల్ని రన్ చేయటం అంటే అంత ఈజీ కాదు. ఆయనకి మెడికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసు, ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయో తెలుసు. సో నేను అదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నువ్వు చేస్తుంది మంచి పని అమ్మా, మా పిల్ల అన్నారు ఆయన ఒకటే మాట. నిహారి అన్న తర్వాత మా పిల్ల అని ఆయన దగ్గరికి తీసుకుని హక్ చేసుకున్న తర్వాత అనిపించింది, నోనో నేను నేర్చుకోవాలి, ఇంకా లైఫ్లో చాలా నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి అని చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. మళ్ళీ షూట్ అయిపోయి నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారు అట్లా బయటకు వెళ్తూ ఉన్నారు. అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి ఏ పాప బాయమ్మ అని చెప్పేసి వెళ్ళారు. ఆ చీకట్లో కూడా నన్ను గుర్తుపట్టి. సో నేర్చుకోవాల్సిన సొసైటీ నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి, అది మనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, లేదంటే మనం ఎంతమందికి సర్వీస్ చేసాము, మేమెంత సోషల్ మీడియాలో పెట్టామన్నది కాదు. సో ఇన్ని మంచి పనులు చేస్తున్న మిమ్మల్ని కూడా స్టిల్ బాధ పెట్టే వాళ్ళు ఉన్నారా? ఎందుకుంటారండి, ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది, ఎక్కడ చెడు ఉంటుందో అక్కడ మంచి ఉంటుంది. స్టిల్ పడుతూ ఉంటారు, మాటలు పడుతూ ఉంటాం, అవన్నీ కామన్ కదా. అటువంటి సిచ్యువేషన్ లో అనిపిస్తూ ఉంటుందా ఇంకెన్ని రోజులు ఇవన్నీ పడాలి, అసలు ఇంకెన్ని రోజులు? కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది. ఎట్లా అంటే నేను ఎవరి మీద ఇది చెయ్యండి అని నేను ఎవరిని డిమాండ్ చేసి నేను అడగను, నా వేలో నేను వెళ్ళిపోతూ ఉంటాను. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇప్పుడు యాసిడ్ విక్టిమ్స్, బర్న్ సర్వైవర్స్ అన్న డిఫరెన్సియేషన్ అన్నది చూపిస్తారు కదా, అక్కడ నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎట్లా అంటే ఆ కోపం చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోతుంది నాకు. ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే UDID అని మనకి మన అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మనకి RPWD యాక్ట్ అంటే ఫిజికల్లీ డిజేబుల్ యాక్ట్ 2016 అని ఒకటి ఉంటుంది. సో అది ఫామ్ అయ్యే బిఫోరే నాకు కాల్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసే వీళ్ళందరూ కూడా. సో మీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది కదండి, సో మీరు కూడా యాసిడ్ విక్టిమ్స్ కోసం వర్క్ చేస్తున్నారు కదా, మీరు ఒక యాసిడ్ విక్టిమ్ కదా అన్నారు నన్ను. సో అంటే లేదండి నేను ఒక బర్న్ విక్టమ్ని, ఐఎమ్ నాట్ యాసిడ్ విక్టిమ్ అని చెప్పా. అవునా, ఓకే పర్లేదండి, ఇది యాసిడ్ విక్టిమ్స్ కోసం అని చెప్పి గవర్నమెంట్ ఒక కొత్త రూల్ అది తీసుకొస్తుంది. ఎలా అయితే దివ్యాంగులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు యాసిడ్ విక్టిమ్స్ కూడా సమాన హక్కులు కల్పిస్తాము. మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి మంత్లీ పెన్షన్ వస్తుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, ఏదైనా మేము హెల్ప్ చేయడానికి యాసిడ్ విక్టిమ్స్కి రెడీగా ఉన్నాము అని చెప్పారు.
సో చెప్పండి అంటే నేను అన్నాను యాసిడ్ విక్టిమ్స్ అన్న వాళ్ళు సొసైటీలో ఉన్నారండి, కానీ కంపేర్ టు యాసిడ్ విక్టిమ్స్ వీ హ్యావ్ మోర్ బర్న్ సర్వైవర్స్ ఇన్ అవర్ సొసైటీ. సో వీళ్ళకి కూడా సపోర్ట్ చేయండి అంటే లేదండి, వీఆర్ ఓన్లీ వర్కింగ్ ఫర్ యాసిడ్ అనేసరికి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. సో అది అయిపోయింది. దాని తర్వాత ఏదో ఫైట్ చేద్దాం అనుకున్నా, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నేను సైలెంట్ అయిపోయాను. మళ్ళీ రీసెంట్గా మన స్టేట్ కోఆర్డినేటర్ నుంచి వన్ పర్సన్ నుంచి కాల్ వచ్చింది, మన తెలంగాణ రాష్ట్రంలో సో యాసిడ్ విక్టిమ్స్ ఉన్నారండి, మీ ఆర్గనైజేషన్ గురించి తెలిసింది, యాసిడ్ విక్టిమ్స్ ఎవరైనా ఉంటే మాకు చెప్పండి. సో వాళ్ళకి మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ప్రతి నెల వాళ్ళ చేయూత కింద మేము ఇస్తాము తెలంగాణ గవర్నమెంట్ నుంచి. సో ప్రతి రాష్ట్రం కూడా ఇట్లా చేస్తుందండి, మీరు యాసిడ్ విక్టిమ్స్ ఉంటే మీరు మాకు చెప్పండి అన్నారు. కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ 2 మాత్రమే దానికి సంబంధించి వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నారంట. ఓన్లీ ఇద్దరు. అదే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరంలో ఆల్మోస్ట్ 7,000 బర్న్స్ అయినాయి. 7,000 బర్న్స్ 2025 స్టాటిస్టిక్స్ ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఇంచుమించుగా 6,000 నుంచి 7,000 మంది అయ్యారు. సరే మనం ఎంత మేజర్ బర్న్స్ అనుకున్నా, సో దాంట్లో ఒక 1,500 మంది కాలం చేశారు అనుకుందాం. సో సరే 6,000లో 1,500 కాలం చేశారు అనుకున్నా, 4,000 5,000 చిల్లర ఉంటారు. దాంట్లో కూడా మళ్ళీ మీకు మైనర్ డిఫార్మిటీ ఉన్న వాళ్ళు పోనీ మొత్తం అందరినీ తీసేద్దాం, ఇంచుమించుగా ఇంకొక 1,500 మంది ఉన్నారు అనుకోండి, పోనీ 1,000 మందే ఉన్నారు డిఫార్మిటీ పీపుల్. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళ చేతులతో వాళ్ళు తినలేరు, వాళ్ళ శరీరం అంతా ఎక్కడికక్కడ అతుక్కుపోయి ఉంటుంది. సమాజంలో వాళ్ళ ఫేస్ చేయటానికి, వాళ్ళ మొహం వాళ్ళు చూపించడానికి కూడా ఇష్టపడని, ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పీపుల్ మన రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఎందుకు చేయూతలు ఇవ్వట్లేదు? వై ద గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద బర్న్ సర్వైవర్స్? ఇలాంటివి చూసినప్పుడు నేను ఎందుకు చెయ్యాలి? వై షుడ్ ఐ? ఇట్స్ బీన్ 15 years ఆఫ్ జర్నీ. ఇది 15 సంవత్సరాలుగా ప్రతి మీడియా ఛానల్లో గొంతు పోయేలాగా అరుస్తున్నా నేను. మేము కూడా ఒక విక్టిమ్సే. యాసిడ్ మీరు వచ్చి నా మీద పోసారు, తీసుకొచ్చి ఇలా పోస్తారు. ఇలా పోసినప్పుడు నా బాడీలో ఏ పార్ట్స్కి డ్యామేజ్ అవుతుందండి? ఫేస్ లేదా హ్యాండ్స్, మేజర్లీ ఫేస్ డిఫార్మిటీ వస్తుంది. చేతులు బాగానే ఉంటాయి కదా. మేబీ వాళ్ళకున్న మైనస్ పాయింట్ ఏంటంటే, ఒక ఆడపిల్ల అయితే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు అవ్వవు. అది ఒక్కటి మైనస్ పాయింట్ వాళ్ళ విషయంలో. సొసైటీలో ఫేస్ చేయలేరు. అది మేజర్లీ ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు. కమింగ్ టు బర్న్స్, నాకు రీసెంట్గా 2 months బ్యాక్ ఒక అతను కోతులేవో వస్తున్నాయంట మన తెలంగాణ నుంచే. కోతులేవో వస్తున్నాయి, పొలంలో వాటిని తోలుదామని వెళ్ళారు. కరెంట్ షాక్ కొట్టింది. ఈ 2 fingers ఇలా అతుక్కుపోయి ఉన్నాయి. ఆయన వయసు ఇంచుమించుగా 50 సంవత్సరాలు ఉంటుంది. కొడుకు ఉన్నాడు. పొలం పని చేయకపోతే ఆయనకి పూట గడవని పరిస్థితి. ఇలా చేతులు అతుక్కుపోయి ఉన్న పర్సన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కొంతకాలం ట్రీట్మెంట్ చేయించుకున్నారు, కానీ స్లాట్ దొరకలేదు. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీకి. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏమవుతుందంటే, మధ్యతరగతి కుటుంబాలు వీళ్ళందరూ కూడా. ఈ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారండి? ఆబ్వియస్లీ ఏమనుకుంటారు, నాకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే నాకు ప్రాపర్ ట్రీట్మెంట్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో వెళ్ళిపోతారు. ప్రైవేట్ హాస్పిటల్ ఒక ప్లాస్టిక్ సర్జరీ ఎంత కాస్ట్ అవుతుంది? ఒక బర్న్స్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, హ్యాండ్ ఏదైతే డిఫార్మిటీ ఉందో హ్యాండ్ కాంట్రాక్చర్ రిలీజ్ చేయాలి, కేవైర్ వేయాలి, లేదా ఫస్ట్ వెబ్ స్పేస్ రిలీజ్ చేయడానికి కనీసం ₹1,00,000 లేనిది ఏ ప్లాస్టిక్ సర్జన్ సర్జరీ చేయరు. ఒక ప్లాస్టిక్ సర్జన్ సర్జరీ చేయడానికి ఇతను వ్యవసాయం చేసుకునే మనిషి. సో ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన గైడెన్స్ అంతా ఫాలో అయ్యి కొంతమంది రీజనబుల్ కాస్ట్లో సర్జరీస్ చేసే ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? దట్ ఈస్ మై క్వశ్చన్. అంటే ఇప్పటి వరకు మీరు ఏ గవర్నమెంట్ ఈ సీఎంని కలవడం కానివ్వండి, నాకు లిటరలీ చెప్పాలంటే నాకు ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వటానికి నేను అడగని వాళ్ళు ఎవరు లేరు. ఈ సమస్య ఉంది, ప్లీజ్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి, నాకు ఇది చెయ్యొద్దు, కావాలి అంటే నా ఫ్యామిలీ సపోర్ట్తో నేను ఇంట్లో కూర్చొని తినడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, కానీ నాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి. మన ఇది బర్న్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ తెలంగాణ ఆర్ ఆంధ్ర, ఇట్స్ ఎ గ్లోబల్ ప్రాబ్లం. మన ఇండియాలోనే ప్రతి సంవత్సరం 1.4 lakh పీపుల్ డిజేబుల్ పీపుల్ అవుతున్నారు.
7 to 8 మిలియన్ పీపుల్ డిఫరెంట్ రీజన్స్ వల్ల బర్న్స్ ఫేస్ చేస్తున్నారు. అవును. దాంట్లో చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. మీకు తెలుసా అది? అవును, చిన్నపిల్లలు. చిన్నపిల్లలు థింగ్స్ కూడా ఎట్లా ఉంటాయి అంటే, దేవుడి దగ్గర దీపం పెట్టేటప్పుడు మన దేవుడికి పూజించేదే మనశ్శాంతి కోసం, లేదా ఆరోగ్యం కోసం, చదువు కోసం, భవిష్యత్తు కోసం. అలాంటి ఇన్నోసెంట్ పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెడతా ఉంటారు. వాళ్ళు చూసుకోకుండా బట్టలు కంటుకుంటా ఉంటాయి. లేదు దీపావళి ఎంజాయ్ చేద్దాము, నరకాసుడిని వధించింది కదా సత్యభామ అని చెప్పేసి దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టు చిన్నపిల్లలు హ్యాపీగా వెళ్ళి అవే క్రాకర్స్ పట్టుకుంటారు. అవే క్రాకర్స్ వాళ్ళ బట్టల మీద పడి కాలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వై ద పీపుల్ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద బర్న్స్? ఎందుకు మీరు బయటికి రావట్లేదు? మీ పిల్లలకి కాలిపోయింది, మీకు 40 ఏళ్ళు వచ్చినాయి, మీ పిల్ల వయసు 15 సంవత్సరాలు ఉన్నాయి, మీరు వ్యవసాయం చేసే కుటుంబం నుంచి వచ్చారు, లేదా డైలీ కూలి పనులు చేసేవాళ్ళు మీరు ఉన్నారు. మీరు 20 సంవత్సరాలు మీ ఆడపిల్లకు వచ్చిన తర్వాత పెళ్లి చేద్దామని ఆలోచించారా మీరు? దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు ఫ్యామిలీ ఆల్సో. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇది. మీ ఆడపిల్లకు పెళ్లి చేయరా? అంటే సర్జరీస్ అవి చేయించకుండా అలానే ఇంట్లో పెట్టుకుంటారు. కొంతమంది అలాగే పెట్టుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆడపిల్లకు కూడా బర్న్ అయిపోయింది అన్న తర్వాత అయిపోయిందమ్మా, మా పిల్ల జీవితం నాశనం అయిపోయిందమ్మా, వెనకాల నుంచి వీళ్ళు ఆర్ఆర్లేస్తా ఉంటారు. ఆ పిల్ల బయటకెళ్ళి చదువుకోవాల్సిన పిల్ల, ఆడపిల్ల లేదా మగపిల్లలు బయటకెళ్ళి చదువుకోవాలి. ఎవరు మా పిల్లనన్నది అని చెప్పి మీరు బయటకెళ్ళి మీరు స్కూల్లో ఫైట్ చేయలేరా? మీ ఆస్తులు పోతున్నాయి అంటే ప్రాణాలు చంపుకునే స్టేజ్ వరకు వస్తున్నారు. ఒక బెత్తడి భూమి కోసం అని చెప్పి. బెత్తడి భూమి కన్నా నీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల నీ స్వార్థం కోసం బతికిచ్చావు. బర్న్ అయిపోయిన ఆడపిల్లని కానీ మగపిల్లని కానీ నీకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పోతావు. మాట్లాడటానికి కటువుగా ఉంటుంది కానీ ఇది వాస్తవం. ఇది నీకు 60 ఏళ్ళు వస్తాయి, తల్లిదండ్రులుగా మీ బాధ్యతలన్నీ అయిపోతాయి, లైఫ్లో అన్నీ చూశారు, వెళ్ళిపోయారు. నీకు 60 ఏళ్ళు వచ్చేసరికి నీ కూతురు వయసు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తుంది. చదువుకోదు, లేదా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, లేదా కాలిపోయి ఉంది, ఆ పిల్లకి పెళ్ళి అవ్వలేదు. 30 ఏళ్ళు వచ్చిన కూతురు సొసైటీని ఫేస్ చేయకుండా ఇంట్లో ఉంటే ఆ పిల్లకి భోజనం ఎవరు పెడతారు? ఇప్పుడు ఈ బర్న్ అయిన వాళ్ళందరికీ కూడా సర్జరీస్ అంటే ఇమీడియట్ గా చేస్తే ఒక కైండ్ ఆఫ్ రియాక్షన్ ఉంటే త్వరగా క్యూర్ అవడం వల్ల, ఇలా ఇయర్స్ వెయిట్ చేసి సర్జరీస్ చేయించుకుంటే వేరియేషన్ ఏమన్నా? అది మిస్టేక్ అండి. ఫస్ట్ థింగ్ అవేర్నెస్ రావాలి జనాల్లో. మనకి బర్న్ అయిన వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవుతాము. ఈ బర్న్స్ లో ఎట్లా ఉంటుందంటే, డాక్టర్ చేతిలో ఒక 30% రిజల్ట్ ఉంటే 70% రిజల్ట్ అన్నది పేషెంట్ చేతిలో కానీ లేదా ఫ్యామిలీ చేతిలో కానీ ఉంటుంది. ఎందుకు అంటే, మనకి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు ఊండ్ అన్నది హీల్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది. మనకి హీల్ అయ్యే ప్రాసెస్లో ప్రాపర్ ఫిజియోథెరపీ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. సో ఎక్సర్సైజ్ చేయాలి, వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళని మనం స్ట్రాంగ్ చేయాలి. సో వీళ్ళు ఎప్పుడైతే పెయిన్ ఉంటుంది, ఎందుకంటే ఊండ్ అన్నది ఆబ్వియస్లీ మనకి ఆ పచ్చిగా ఉంటుంది, బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు ఏంటంటే పెయిన్కి వాళ్ళు ఫిజియోథెరపీ చేయలేరు. చేయకపోవడం వలన ఫింగర్స్ అన్నది కానీ, బాడీ కానీ, మెడ కానీ, రకరకాల పార్ట్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ పార్ట్స్ ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ ఎక్కడికక్కడ అతుక్కుపోయి ఇట్లా కుంచిచ్చుకుపోతాయి. సో అలా అయినప్పుడు వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి నా బాడీ కాలిపోయింది, నా శరీర భాగాలు కూడా ఇలా అయిపోయినాయి అన్న థాట్లోకి వచ్చేస్తారు. కమింగ్ టు సర్జరీస్, ఊండ్ అనేది హీల్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ చేతులు అతుక్కుపోయినాయి, ఎట్ ఎ టైం కాళ్ళు అతుక్కుపోయినాయి, ఒకేసారి కూడా సర్జరీస్ అన్నది చేయకూడదు. ఇట్స్ ఎ మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ సర్జరీస్. అంటే వాళ్ళకి స్కిన్ అన్నది తీసి మనం గ్రాఫ్టింగ్ వేస్తాము. ఇలా చంక ఇలా అతుక్కుపోయింది, చంకను రిలీజ్ చేయాలంటే థైస్ దగ్గర నుంచి లేదా వాళ్ళకున్న విజిబుల్ ఏరియాస్ ఏదైతే మనకి కాలన్ ఏరియాస్ ఉంటుందో అక్కడి నుంచి స్కిన్ తీసి ఇక్కడ చంక దగ్గర వేస్తాము. 2 చంకలు అతుక్కుపోతే ఫస్ట్ మేజర్ ఉన్నది చంక. ఇలా వేసిన తర్వాత హ్యాండ్ ఇలా పెట్టడానికి ఏరోప్లైన్ స్ప్లింట్ అని ఉంటుంది. ఏరోప్లైన్ స్ప్లింట్ అన్నది పెడతాము. అది వాళ్ళు మినిమం 3 to 4 వీక్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం 2 చేతులకి సర్జరీ చేసేస్తే, గ్రాఫ్ట్ మనకి డోనర్ ఏరియా ఉంది కదా, 2 చేతులు ఇలా పెట్టుకుని ఎంతకాలం ఉంటాడా మనిషి? అట్లీస్ట్ ఆ పని వాళ్ళు తన పని తను చేసుకోవాలి కదా, ఫ్యామిలీ అయినా చూసుకోవాలి. సో ఇదేంటంటే ఎట్ ఎ టైం కాకుండా మల్టిపుల్ స్టేజెస్ లో చేయటం వల్ల ఏమవుతుందంటే, ఈ చంక రిలీజ్ చేసిన తర్వాత, ఊండ్ హీల్ అయిన తర్వాత కంప్లీట్ గా రిజల్ట్ రావడానికి 6 months టైం పడుతుంది. ఎందుకు అంటే, ఒక శరీరం కాలిన తత్వం ఎట్లా ఉంటుందంటే, ఒక మర్రి చెట్టు లాంటిది. మర్రి చెట్టుకి ఏంటంటే, ఒక బ్రాంచ్ కట్ చేసామనుకోండి, అక్కడతో దాని గ్రోత్ ఆగిపోతుంది, పక్క నుంచి ఇంకొక బ్రాంచ్ వచ్చేస్తుంది. సో అట్లాగే సర్జరీ అయిపోయింది కదా,
నాకు మంచిగా వచ్చేసింది కదా అనుకోవటం కాదు. ఆ హీల్ అయ్యే ప్రాసెస్లో మనం చెయ్యి మళ్ళీ ఇలా పెట్టామనుకోండి, మళ్ళీ ఇలా అతుక్కుపోతుంది. సో ప్రాపర్గా ఫిజియోథెరపీ అన్నది ప్రాపర్గా మసాజెస్ చేస్తే 6 monthsలో హీ విల్ గెట్ ద కంప్లీట్ రిజల్ట్. లైఫ్లో మళ్ళీ సెకండ్ టైం ఆపరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం 10 సార్లు ఆపరేట్ చేసి 10 సార్లు మనం ఎక్సర్సైజ్ చేయలేదు అనుకోండి, 10 సార్లు అతుక్కుపోతాయి. అది టెక్నికల్ నాలెడ్జ్ అనేది నార్మల్ పీపుల్కి ఉండట్లేదు. వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఫింగర్స్ రిలీజ్ చేస్తారు, తర్వాత మళ్ళీ ముడుచుకుపోతాయి. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పలానా డాక్టర్ దగ్గర చేయించామండి, వాళ్ళ దగ్గర మాకు రిజల్ట్ రాలేదు, పాప చాలా సఫర్ అయ్యిందండి లేదా బాబు సఫర్ అయ్యారండి అంటారు. చూసిన వాళ్ళు ఏం చేస్తారు, లేదండి వాళ్ళు బాగా చేశారు, మళ్ళీ ఫిజియోథెరపీ మీరు ప్రాపర్గా చేయలేదు అంటే ఇప్పుడు సర్జరీ చేస్తాము, మళ్ళీ కష్టం అవుతుంది అని చెప్పినప్పుడు ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అవేర్నెస్ రావాలి సొసైటీలో. దీని మీద ఇప్పటి వరకు ఎక్కువ ఎవరు మాట్లాడలేదు కూడా. ఎవరున్నారు? ఏదో ఇంటర్వ్యూ ఇచ్చామా, ఏదో మాట్లాడామా, ఆ నిమిషం వరకు వ్యూస్ వెళ్ళినాయా, ఏదైనా డౌట్ ఉందంటే కాల్ చేశారా, మాట్లాడామా, అక్కడితో అయిపోతుంది తప్ప దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని సొసైటీలోకి తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరు. ఎంతకాలం అని నిహారి ఒక్కటే ఫైట్ చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు 377 మందికి సర్జరీస్ చేయించారు మీరు, సో అన్నారు 377 మందిలో ఎవరు వచ్చి బయటకు వచ్చి సొసైటీలో మాట్లాడుతున్నారు? ఏ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుంది బయటకు వచ్చి మాట్లాడటానికి? అసలు మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా మీ క్లయింట్స్ తోటి, అంతమందికి సర్జరీ చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఇట్లా బయట మాట్లాడడం కానీ, మీతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా షేర్ చేసుకుంటారు? అంటే వాళ్ళు ఇన్నర్గా ఏం ఫీల్ అవుతారు, లేకపోతే సొసైటీ కోసం ఆలోచించి ఆగిపోతారా? దాంట్లో ఎట్లా అంటే నాతో ఓపెన్ అప్ అవ్వడానికి అందరూ ఓపెన్ అప్ అవుతూ ఉంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు ఆల్రెడీ డిపెండెడ్ పీపుల్. ఓకే, తల్లిదండ్రుల మీద కానీ, లేదా పెళ్ళైతే వైఫ్ హస్బెండ్ మీద కానీ, లేదా హస్బెండ్ వైఫ్ మీద కానీ, వాళ్ళు లేదంటే వాళ్ళకి పిల్లలు ఉంటాం కానీ. ఓపెన్గా ఫనీ వేళ చెప్పాడే తాడు బొంగరాలు అయిందని నేను ఏదైనా చేయగలను. నేను ఫైట్ చేయమంటే ఫైట్ చేస్తాను, సైలెంట్గా ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటాను. కానీ అది నా జీవితం కాదు. నాలాగా ఎవరు బాధపడకూడదన్న థాట్తో బయటకు వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాను. కానీ ఆ వెనకాల నా దగ్గరకు వచ్చే విక్టిమ్స్ ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఉండిపోయింది, లేదా డిపెండెడ్ పీపుల్ అయి ఉన్నారు. బయటకు వచ్చి వాళ్ళు ఎంతకాలం ఫైట్ చేయగలరు? ఇంతకాలం మేము ఫైట్ చేస్తే మా హక్కులు మాకు వస్తాయి అంటే చెప్పండి, మా వాళ్ళు వచ్చి ఫైట్ చేస్తారు. 10 సంవత్సరాల నుంచి ఇంటర్వ్యూస్ అవి ఉన్నాయి. ఒక్కళ్ళు వచ్చి ముందుకు వచ్చి చెప్పండి ఎవరు వచ్చి మాకు సపోర్ట్ చేశారు. కావాలంటే పిలవడానికి మాత్రం అవార్డ్ ఫంక్షన్స్ కి పిలుస్తారు. అవార్డ్ నేను తప్పు పట్టట్లేదు. అవార్డ్ ఫంక్షన్స్ లో ఒక ఐడెంటిటీ వస్తుంది. అవార్డు తీసుకెళ్ళి నేను ఇంట్లో పెట్టుకుంటా, సంవత్సరానికి ఒకసారి దాన్ని దుమ్ము దులుపుతాను అంతే. అది ఓన్లీ నిహారీ చేస్తుంది, నిహారీ వర్క్ చేస్తుంది, షీఈ్ ఇన్స్పైరింగ్ పర్సన్, తను మొండిగా వర్క్ చేస్తుంది, ఇంతమందికి హెల్ప్ చేస్తుంది అంటున్నారు. కానీ ఈ రోజుకి నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, నేను ఎందుకు వర్క్ చేస్తున్నాను ఏంటి అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు. సో మీతో పాటు అట్లీస్ట్ మీరేమనుకుంటున్నారంటే మీతో పాటు గవర్నమెంట్లో కూడా మార్పు వస్తే బాగుంటుంది, ఇంత ఫైట్ చేసినందుకు ఒక వర్త్ అని మీరు ఫీల్ అవుతున్నారు? వర్త్ అనే కాదు, అంటే నాయకుడు అనేవాడు ఎప్పుడైనా నడిచేవాడు అయ్యేవాడు ఉండకూడదు, నడిపించేవాడు అయ్యి ఉండాలి అని చెప్పి. నాకు రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నేను 10 రోజులు యాక్టివ్గా ఉన్నాను అంటే 4 రోజులు మంచం మీద పడుకుంటాను. స్టిల్ ఇప్పటికీ ఒక 4 రోజులు యాక్టివ్గా ఉంటే 3 నెలలు ఇంట్లో పడుకుంటాను నేను. కానీ అది నేను బయటకి ఎక్కడికి చూపించాను నేను. సో నేను హ్యాపీ లైఫే లీడ్ చేస్తున్నట్టే చూపిస్తాను బయటకి. నేను సింపతి పోస్టులు నాకు ఇలా అయిపోయింది అలా అయిపోయిందని నేను ఎక్కడ రివీల్ చేయను. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్. సో ఇలా చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే ఒక సర్టెన్ ఏజ్ వరకు నేను చేయగలను. ఆ టైంలో నేను కొంతవరకు హెల్ప్ చేయగలను. కానీ ఎండ్ ఆఫ్ ద డే దేనికైనా ఫుల్ స్టాప్ ఉండాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్లో దీని గురించి బర్న్స్ గురించి మాట్లాడి RPW యాక్ట్ గురించి దాంట్లో బర్న్ సర్వైవర్స్ని ఇంక్లూడ్ చేశారనుకోండి, అట్లీస్ట్ కనీసం వాళ్ళకు ఒక నెలకి 4,000 రూపాయలు వచ్చినా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, వాళ్ళున్న పూరి గుడిసెలోనో వాళ్ళకున్న దాంట్లోనో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అట్లీస్ట్ వాళ్ళ కడుపుకు వాళ్ళు తినగలుగుతారు కదా అని ఒక చిన్న బాధ. అదొక్కటే కాకుండా కొంతమంది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోయి లక్షలు వదిలించేసుకుని సగం ట్రీట్మెంట్ చేయించుకుని బయటకు వచ్చే విక్టిమ్స్ చాలామంది ఉన్నారు. నేను నిన్న సర్జరీ చేశాను. ఒక అబ్బాయి ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయి ఏంటంటే చెత్త ఏదో తగలబెడుతున్నాడంట, వరంగల్ నుంచి మహబూబ్ నగర్ సంబే. చెత్త ఏదో తగలబెడుతుంటే అది బై మిస్టేక్ అది పేపర్ ఏదో వచ్చి తన ఒంటి మీద పడిపోయి కంప్లీట్గా బర్న్ అయిపోయింది.
సో బట్ 35% బర్న్స్, సివియర్ బర్న్స్. చంకాలు 2 అతుక్కుపోయింది. ఒక చంక ఫ్రీగా ఉంది, ఒకటి కొంతవరకు అతుక్కుపోయింది. సో అంటే 2 డిఫార్మిటీ అండ్ అలాగే కొంత డిఫార్మిటీ ఉంది. వాళ్ళ ఫాదర్ 50 lakhs ఖర్చు పెట్టారు, 50 లక్షల రూపాయలు ఓన్లీ కొడుకుని బతికించుకోవడానికి మాత్రమే. ఇంట్లో ఉన్న పొలాలు అమ్మేసి, స్థలాలు అమ్మేసి, నా కొడుకు నాకు కావాలి, వాడు అంగవైకల్యంతో ఉన్న నా ఎదురుగుండా ఉంటే చాలు అని చెప్పి ఆ తండ్రి ఆ పొలాలన్నీ అమ్మేసుకుని బ్రతికిచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఫర్దర్ ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు లేవు. సో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకు కూడా డౌట్స్, మీరు ఎందుకు ఫ్రీగా చేస్తున్నారు, మీరు ఫ్రీగా చేస్తారా, మేము బయట ఇంత ఖర్చు పెట్టాం కదా, అసలు ఇది నిజమా అబద్ధమా, మమ్మల్ని పిలిచి మా ఆర్గాన్స్ ఏమన్నా తీసేసుకుంటారా, వాళ్ళు తప్పు పట్టడానికి లేదు, అది వాస్తవం అది. సో బట్ వచ్చిన తర్వాత దే ఆర్ సూపర్ హ్యాపీ. సర్జరీ అయిపోయింది, సక్సెస్ఫుల్గా సర్జరీ అయిపోయింది, రికవరీలో ఉన్నాడు ఇప్పుడు. సో డ్రెస్సింగ్ అయిన తర్వాత విల్ సెండ్ హిమ్ బ్యాక్ టు హోమ్. సో బట్ ఇలా అవుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ అన్నది అందుబాటులో ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఉన్నాయి, మనకి గాంధీలో ఉంది, ఉస్మానియాలో ఉంది, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్క్లూజివ్లీ ప్లాస్టిక్ సర్జరీ ఉంది. కానీ అక్కడ ఒక లిమిటెడ్ ఉంటాయి బెడ్స్ అన్నవి. కొంత ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం, ఫాలో అప్స్. ఎందుకంటే అక్కడ వాళ్ళది ఒక సముద్రంలో ప్రతి ఒక్కటి చేయాలన్నా వాళ్ళు చేయలేరు. సో ఇలాంటి వాళ్ళకంటూ నాకంటూ ఒక ఓన్ హాస్పిటల్ స్టార్ట్ చేసి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ చేయటం ఒక్కటే కాకుండా ఆ స్కార్స్ కానీ వాళ్ళ డిఫార్మిటీ ఏదైతే ఫామ్ అవుతుందో అవన్నీ కూడా వాళ్ళ ఐడెంటిటీ లాగా వాళ్ళకి క్రియేట్ చేసి సొసైటీలో ఒక సక్సెస్ఫుల్ స్ట్రాంగ్ పర్సన్గా చేయాలన్నది నా డ్రీమ్. అది అట్లీస్ట్ ఆ ప్రయత్నం అన్నా చేద్దాము అని చెప్పి. సో ఒక మంచి గోల్ అయితే పెట్టుకున్నారు. బట్ దానికి తగ్గట్టుగా మీకు కొంచెం సపోర్ట్ వస్తే కొంచెం హ్యాపీగా చేయగలరు. బట్ ఎక్కడికి వెళ్ళినా డిసప్పాయింట్మెంట్స్ ఎదురైతే ఎవరికైనా మనం ఎందుకు చేయాలి అని 100% ఏ మనిషికైనా ఆటోమేటిక్ గా అనిపిస్తుంది, మనమే ఎందుకు ప్రతిసారి స్ట్రగుల్ అవ్వాలి అని. మీరు చెప్పే వరకు నాకు తెలియదు, అంటే 1 month హ్యాపీగా ఉంటే 3 months పడుకుంటాను అని. ఇటువంటి స్టేజ్ లో కూడా మీరు ఎంత ఫైట్ చేస్తున్నారు దానికోసం, అంటే నిజంగా స్టాండ్ తీసుకోవాలి, గవర్నమెంట్ కూడా తీసుకుంటదని చెప్పి నేను హార్ట్ఫుల్ గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే మన భారతదేశంలో 70 నుంచి 80 లక్షల మంది ప్రతి సంవత్సరం బర్న్స్ అవుతున్నాయి. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్సే చెప్పింది. మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు మొత్తం డేటా వచ్చేస్తుంది. వాళ్ళందరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అని దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఫ్రమ్ మై సైడ్. వాళ్ళందరికీ ఒక బ్యాక్ బోన్ సపోర్టర్ లా మీరు ముందొచ్చి ఫైట్ చేస్తే అటువంటి వాళ్ళందరికీ ఏదైనా మీరు దారి చూపించాలి అంటే ఎంతవరకు భరించగలను బాధ. ఇప్పుడు గత 10-15 సంవత్సరాలుగా చేస్తున్నాను. అఫీషియల్ గా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 11 సంవత్సరాలు. కానీ దానికి ముందు నుంచే వర్క్ చేస్తున్నా. అంటే 2011 నుంచే నాకు 2009లో ఇన్సిడెంట్ జరిగింది. 10లో ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ అయింది. ఆ 10 నుంచే బెడ్ మీద నుంచే నాకు తోచిన సాయం నేను చేయటము, పక్కన విక్టమ్ ఎవరైనా కనిపిస్తే నాకు ఇలా సర్జరీ అయింది మీరు చేయించుకోవటము అని అప్పుడే స్టార్ట్ అయింది. అంటే 2011 నుంచి నేను వర్క్ చేస్తూ ఉండగా 11లో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. చేస్తున్నప్పుడు ఎంతమందికి తెలిసినా మాకంటూ కొంత సపోర్ట్ కావాలి. సో మమ్మల్ని చూసి వర్క్ చేయడానికి, అంటే ఇది జెన్యూన్ ఆర్గనైజేషన్, ప్రతి ఒక్కటి కూడా బయటికి రివీల్ చేయాల్సిన అవసరం లేదు, మా అంతటా మేము వచ్చి వాళ్ళు చేసే సాయంలో మా అంతటా మేము పాలు పంచుకుంటాము అని వచ్చిన 3 బిగ్గెస్ట్ కంపెనీస్ ఉన్నాయి మా లైఫ్లో. వాళ్ళు ఉండబట్టే మీరు అన్నట్లు ఈ 377 మందికి సర్జరీస్ చేయగలిగాను. అంతకుముందు ఈ కంపెనీస్ రాకముందు ఎట్లా అంటే ఒక 5గురికి, 10 మందికి, 15 మందికి, 20 మందికి, ఆ 20 మందికి సర్జరీస్ చేయాలంటే నేను 1 సంవత్సరం కష్టపడాలి. సో ఈ కంపెనీస్ వచ్చిన తర్వాత జాబ్ చేయడం, సంపాదించడం, సర్జరీస్ కి పెట్టడం. నాకేమి లక్షల జీతం ఏమీ రాదు. బీయింగ్ ఏ ప్లాస్టిక్ సర్జరీ కౌన్సిలర్ అయినా కూడా ఇనీషియల్ గా నా జీతం 8,000 నుంచే స్టార్ట్ అయింది. 8,000 నుంచి నా హైయెస్ట్ శాలరీ 18,000. అది నా హైయెస్ట్ శాలరీ నేను తీసుకున్నది ఎప్పుడు 2019లో. 18,000 నా హైయెస్ట్ శాలరీ. కానీ అలా చేసుకుంటూ నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సపోర్ట్ వల్ల ఆ టైంలో చేయగలిగాను. కానీ సో మీరు బర్నింగ్ దాని గురించి ఇంత ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ 3 కంపెనీస్ ఎలా అయితే యాడ్ అయ్యాయో మేబీ మీ బాధ గవర్నమెంట్ వరకు కూడా వెళ్ళి
వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే బాగుంటుంది. మేబీ ఇన్ ఫ్యూచర్లో తప్పకుండా రెస్పాండ్ అవుతారు అని చెప్పి మనం కోరుకుందాం. అంటే మీరు నిజంగా ఇన్ని చేశారంటే మీ వెనక ఏదో ఒక శక్తి ఉందని అనుకోవాలి. ఎందుకంటే అందరూ గివప్ ఇచ్చేస్తారు, బట్ మీరు ఇన్ని చూసిన అంటే దేవుడు టెస్ట్లు పెడుతూ ఉంటాడు. మోయగలిగిన వాడికి భారం ఎక్కువ పడుతుంది అని. సో మిమ్మల్ని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. అంటే మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో చూద్దామని మేబీ మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడేమో అంతే అని అనుకోవాలి. ఐ బిలీవ్ దట్. సో కర్మ అన్నది కూడా ప్రతి ఒక్కరికి ఉంటది కదా. సో కొంతమంది అనుభవించడానికే పుడతారు, అది ఆనందమైన బాధ అయినా. సో భగవంతుడికి ఇష్టమైన కూతుర్ని కాబోలు శివయ్యకి బాధలు పంచుకోవడానికి పుట్టారు అనుకున్నా, మస్ట్ బి. సో మేబీ ఆ బరువు బాధ్యత నాకు ఉంది అని భగవంతుడు తలుచుకున్నాడేమో, అందుకే నాకు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు అనుకుంటాను. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఫ్యామిలీ గురించి నేనేం పట్టించుకోను. అవునా? ఒక్క తమ్ముడు రెస్పాన్సిబిలిటీ తప్ప. సో ఏదో చేస్తాను తప్ప, బట్ నా కంప్లీట్లీ నా లైఫ్, నా ఎవ్రీ మూమెంట్ ప్రతి ఒక్కటి కోసం వీళ్ళ కోసమని ఆలోచిస్తూ ఉంటాను. ఓకే, ఇంత మంచి గుడ్ ఎట్ హార్ట్ ఉన్నారు కాబట్టి మేబీ మీకు అన్ని మంచి జరుగుతాయి. అసలు ఒకటి నిహారి గారు, అండ్ ఇప్పుడున్న జనరేషన్స్లో మనం చూస్తున్నాము ఫ్రమ్ పాస్ట్ 5 years నుంచి ఎక్కువ చిన్నపిల్లల మీద రేప్ అటెంప్ట్స్, ముసలి వాళ్ళ మీద రేప్ అటెంప్ట్స్. అంటే ఉమెన్కి ఎన్ని జరగాలో సొసైటీలో, ఎంత డ్యామేజ్ జరగాలో అంతా జరుగుతుంది. అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అండ్ అసలు సొసైటీలో ఏం మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారు? నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టను, కానీ అందరినీ తప్పు పడతాను. ఒక మనిషి మన ముందు ఒక తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సైకలాజికల్గా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్న ఒక ముసలతను ఉన్నాడు అనుకోండి. సో ఆ ముసలతను కొంచెం తేడాగా బట్టలు వేసుకోవడంలో కానీ, లేదా తను మాట్లాడే విధానంలో కానీ ఏదైనా తేడా ఉంది అంటే వదిలేసేయండి అని వదిలేయటం మనం చేస్తున్న ఫస్ట్ మిస్టేక్. అండ్ ఇంకొకటి, పిల్లలు కూడా, చిన్న పిల్లలు వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఆడుకుంటున్నారు, వాళ్ళు ఏమైనా ఫోన్ ఏమైనా యూజ్ చేస్తున్నారా, లేకపోతే తను ఎవరినైనా ఫాలో అవుతున్నారా, ఆ పాపని కానీ బాబుని కానీ. అక్కడ మీకు అక్కడ జెండర్ డిఫరెన్స్ కూడా ఏం లేదు, ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేయాలి. ఇంకోటి ఎట్లా అయిపోయిందంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అంటే నా పిల్లల్ని చదివించుకోవాలి, నేను ఏదో కష్టపడాలి, ఇవాళ 15 గంటలు కష్టపడ్డానా, 20 గంటలు కష్టపడ్డానా, సంపాదించానా, వాళ్ళకి ఏం కావాలో అది పెట్టేశానా తప్ప కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ అనేది ఫ్యామిలీ కూడా, పేరెంట్స్ కూడా తీసుకోవట్లేదు. సో అట్లాగే మీరు అన్నట్టు రేప్ అటెంప్ట్స్ అన్నప్పుడు, సో ఒక వైఫ్ చనిపోయిన, రీసెంట్గా నేను ఒక ఇన్సిడెంట్ చూసాను. నేను వైఫ్ చనిపోయింది, చనిపోయిన ఫ్యూ ఇయర్స్ తను ఒంటరిగా ఉన్నాడు. దాని తర్వాత స్కూల్కి వెళ్ళే పాపకి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇస్తానని చెప్పి ఆ పిల్ల మీద రేప్ అటెంప్ట్ చేశాడు. సో అంటే వాడి ఆలోచన లెవెల్ అన్నది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. అంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాడు అప్పటి వరకు, తనకు కావాల్సిన నీడ్స్ అన్ని తీర్చుకుంటున్నాడు. సో ఇంటికి రాగానే వేడివేడిగా భోజనం పెట్టడానికి వైఫ్ ఉంది. సో అక్కడి నుంచి ఏమైపోయిందో ఆ చైన్ మొత్తం బ్రేక్ అయిపోయింది అతనికి. సో ఏదో కూలి పని చేసుకుంటున్నాడు, ఇంటికి వెళ్ళేసరికి చీకటి ప్రపంచం. అదే పిల్లలు కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ కనీసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఎంతమంది చేశారు? వచ్చి కొట్టేశారు. వాడు చేసింది 100% రాంగ్. అది వచ్చి కొట్టి నువ్వు ఇలా చేసావు అలా చేసావని కానీ మన వల్లే ఒక మనిషి అలా క్రూరంగా తయారవుతున్నాడు అన్న విషయం ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? అది ఒక పాయింట్ ఉంటే, విచ్చలవిడి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో అసభ్యకరమైనటువంటి వీడియోలు పెడుతున్నారు. సో దాన్ని ఎంతమంది మీరు జర్నలిజంలో ఉన్నారు, మీరు ఆపగలరా? మీ చేతుల్లో లేరు. అంటే ఎవరు కాలి దిస్ ఈజ్ మై లైఫ్, నువ్వెవరు మాట్లాడడానికి, నువ్వెవరు చేయడానికి? నువ్వు తిండి పెడుతున్నావా? అడిగే ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ మిమ్మల్ని, నువ్వు తిండి పెడుతున్నావా, నువ్వు సంపాదించిస్తున్నావు, నేనేం చేస్తే నీకెందుకు, నేను ఇలా చేయబట్టే నా పిల్లల్ని పోషించగలుగుతున్నా అని అదొక స్పెషల్ ఏదో కేటగిరీ లాగా, డిగ్రీ లాగా చెప్పుకుంటున్నా ఉన్నారు. ఒక ఆడది బట్టలు ఇప్పి రోడ్డు మీద డాన్స్ వేసి నాకు డబ్బులు వచ్చి నా పిల్లలకి సంపాదించి పెడుతున్నాను అంటూ ఎంత తప్పు? ఇట్లా మీరు చెయ్యబట్టే సొసైటీలో అట్లా వెళ్తా ఉంది. సో ఎవరిని తప్పు పట్టను, మగాడిది తప్పు ఉంది, ఆడవాళ్ళది తప్పు ఉంది, ఇక్కడ ఇద్దరిది ఉంది తప్పు. వీళ్ళిద్దరి వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు, నెక్స్ట్ జనరేషన్ పాడైపోతున్నారు. మీరు ఈ మధ్యన ఏదో వీడియోస్ కూడా చూసాను, మహా అయితే ఒక 10 years 12 years ఇద్దరు పిల్లలు, మహా అయితే 15 years లోపే ఉంటాయి. ఆ ఇద్దరు పిల్లలు
ఒక మంచి డ్యూయట్ సాంగ్కి ఇద్దరు కలిసి హీరో హీరోయిన్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్తో డాన్స్లు వేస్తున్నారు. తల్లిదండ్రులు ఎట్లా ఊరుకుంటున్నారు? కెమెరామ్యాన్ బుద్ధుందా వాడికి? ఒక పిల్లల చేత సగం సగం బట్టలు వేయించి నువ్వు ఎట్లా చేయిస్తావు సొసైటీలో నువ్వు డాన్సులు? అండ్ ఇంకొకటి మనుషుల్లో ఉన్న మిస్టేక్, ఈ వీడియో ఒకటి పెడదాం, ఈ పిల్లల వీడియో ఒకటి పెడదాం, ఒక మంచి ఇన్స్పిరేషనల్ వీడియో కానీ లేదు అంటేనేమో ఒక జనాలకి ఉపయోగపడే ఎడ్యుకేషన్ వీడియో కావచ్చు, ఏదైనా మనం ఎలా ఉండాలి, మన సంస్కృతి ఏంటి, మన ఎడ్యుకేషన్ ఏంటి పెడదాం. ఈ రెండిట్లో వ్యూస్ దేనికి ఎక్కువ వస్తాయండి? విచ్చలవిడతనానికే వస్తాయి కదా. థంబ్నెయిల్స్ ఒకటి, మనమే కరప్ట్ చేస్తున్నాము, మనమే సొసైటీని పాడు చేస్తున్నాము. సొసైటీని మనమే పాడు చేస్తున్నప్పుడు వాడు అలా తప్పు చేశాడని చెప్పి వాడు వెళ్ళి కొట్టి చెతక్కొట్టి చంపేసి ఇంకా అది కాక ఇంకేమవుతుంది, రాక్షస ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం మనం. మీరు చెప్పండి, దీనికి ఆన్సర్ ఏమైనా ఉందా అంటే దెర్ ఇస్ నో ఆన్సర్. మారాలి, ఎవరికి వాళ్ళే మారాలి. సో ఎప్పుడు చూసినా మీ లైఫ్ లో సీరియస్ డిస్కషన్స్, సీరియస్ మ్యాటర్స్, ఎప్పుడు ఉరుకులు పరుగులు ఇదే ఉంటది. ఆబ్వియస్లీ ఉంటుంది. సో మంచులక్ష్మి గారు అంటే మీకు ఎంత ఇష్టమో మీ టాటూ చెప్తుంది. అభిమానం ఉండడం వేరు, మరి టాటూ వేయించుకునేంత ర్యాప్ ఆవిడతో మీకేముంది? అంటే నా లక్ష్మక్క పేరనే కాదు, నా బాడీ మీద 7 టాటూస్ ఉంటాయి. ఆ 7 టాటూస్ ఒక 7 పేర్లు అనమాట. అది ఓకే. నేను ఎవరు చేసిన సహాయాన్ని నేను మర్చిపోను లైఫ్లో. అంటే నేను ఒక డీప్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ డీప్ ప్రాబ్లం నుంచి నన్ను ఎవరైతే బయటపడేస్తారో వాళ్ళు చేసిన సహాయం నేను ఆనందంగా ఉన్నప్పుడు మర్చిపోతాం, కానీ మన శరీరం మర్చిపోకూడదు అన్న థాట్తో లక్ష్మక్క పేరు టాటూ వేయించుకున్నాను. మేము సైతంలో నేను ఫస్ట్ నాకు సపోర్ట్ చేసింది బర్న్ సర్వైవర్స్ కంటూ ఒక హెల్ప్ చేయాలి అన్న కాన్సెప్ట్తో నేను కొంచెం అప్పుడప్పుడే బుడిబుడి అడుగులేస్తున్నప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది లక్ష్మక్క. అక్కడికి తెలుసు, ఈ రోజుకి కాంటాక్ట్ లో ఉంటాను. ఏదైనా మంచి శారీ కానీ ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు బాగుంది అంటే వెంటనే మెసేజ్ పెడతాను, అక్క ఇలా బాగున్నావు అక్క, ఇది ఇలా చాలా బాగుంది అని. కానీ అవునా ఈ శారీ రా పాప అంటది. సో షీ సచ్ ఏ లవ్లీ పర్సన్. ఓకే. సో అలా టాటూ వేసుకున్నారు. సో నిహారి గారు, ఫైనల్ గా మీరు ఏదైనా సొసైటీకి చెప్పాలనుకున్నా, గవర్నమెంట్ కి చెప్పాలనుకున్నా, ఏదైనా మీ వర్డ్స్ లో ఏం చెప్తారు? నేను దయచేసి ఇది 2 చేతులెత్తి నమస్కారం చేసి అడుగుతున్నాను. పోరాడి నేను కూడా అలసిపోతున్నాను. ఎందుకంటే ఇది నిహారికి జరిగిన ఒక్క ఇన్సిడెంటే కాదు, జనాల్లో మీరు మార్చుకోండి, మీ ఆలోచన విధానం మార్చుకోండి. ఫస్ట్ బర్న్స్ అనేసరికి ఆడపిల్ల సూసైడ్ చేసుకుంది, కిరోసిన్ పోసుకుంది అన్నమాట దయచేసి మానేసేయండి. మీరు యాక్సిడెంటల్గా అయ్యి చాలా మంది ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పసిపిల్లలు, నెలన్నర పిల్లల దగ్గర నుంచి కూడా ఫైర్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రికల్ బర్న్స్ అయిన వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళకంటూ ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ ఉండాలి. అండ్ అదొక్కటే కాకుండా వాళ్ళకంటూ ఎవ్రీ మంత్ ఏదో ఒక చేయూత అంటూ ఉండాల్సిందే. వాళ్ళకున్న బర్న్స్ వల్ల వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళు పని చేసుకోలేని సిచ్యువేషను, లేదా వాళ్ళు చదువుకోకపోయి ఉండొచ్చు. ఏదైతే RPWD యాక్ట్ 2016 ఏదైతే ఉందో దాంట్లో యాసిడ్ విక్టిమ్స్ని ఎలా అయితే జాయిన్ చేశారో దయచేసి బర్న్స్ని కూడా జాయిన్ చేయండి. అది ప్రతి గవర్నమెంట్, ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకోగలిగితే మాత్రమే వాళ్ళకంటూ మనము ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేయగలుగుతాము. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఇన్ని 1000 కోట్లు 100 కోట్లు పెట్టి ఉస్మానియా గాంధీ లాంటి సెటప్స్లో మీరు హాస్పిటల్స్లో ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పి ఒక క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్స్ని పెట్టి మీరు ట్రీట్మెంట్ చేయించి తగ్గిపోయిన తర్వాత మీరు బయటికి పంపించేస్తున్నారు. ఆ కాలి తగ్గిపోయిన తర్వాత మనిషి జీవితం ఏంటన్నది మీరు ఎవరైనా చూడగలుగుతున్నారా? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతున్నారా? వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళగలుగుతున్నారా? ఏది చేయట్లేదు. కనీసం ఇలాంటి వాళ్ళకి కాలి తగ్గిపోయిన తర్వాత వాళ్ళ జీవితాల గురించి మీరు ఫోకస్ చేయండి. వాళ్ళకంటూ మంత్లీ ఏదో ఒకటి, మీరు 1000 రూపాయలు ఇచ్చినా ఒక ఆడపిల్ల కనీస అవసరాలన్నా తీరుతాయి. చిన్నపిల్లలు ఏమనంటే వాళ్ళ ఫ్రూట్స్ అన్నా కొనుక్కు తింటారు. వాళ్ళకంటూ ఒక చేయూతని ఇవ్వాలి. గవర్నమెంట్ ప్రతి ఒక్కళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బర్న్ సర్వైవర్స్ వచ్చి నేను ఇది ప్రతిసారి చెప్పేదే, మనకున్న సమస్య ఏదైతే ఉందో మనం గొంతు విప్పి చెప్పకపోతే ఎవరూ మన దగ్గరికి రారు. పోరాడితే పోయేదే ఉంది, పెదవ బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు. ఎంతకాలం అని ఫైట్ చేస్తావు, ఎంతకాలం సైలెంట్గా ఉంటావు? రా బయటికి రా, ఫైట్ చెయ్యి. నీ జీవితం ఇది నీది, కాలింది నీ శరీరం.
ఫైట్ చేయాల్సింది నువ్వు, నీకోసం ఎవరు వచ్చి ఫైట్ చేయరు. ఆకలేస్తే నువ్వే అడుగుతావు, అమ్మా నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టని. నీకున్న సమస్యను బయటకు వచ్చి చెప్తేనే నువ్వు ఎవరైనా సాయం చేయడానికి ముందుకు వస్తారు. అండ్ జరిగిన దాని గురించి వదిలేసేయమని చెప్తా ప్రతి ఒక్కరికి. సో లైఫ్ నీది కాబట్టి నీకంటూ నువ్వు ఫైట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ప్రతి దానికి చిన్నదానికి ఆగిపోకూడదు. సొసైటీలో నీకున్న డిజేబిలిటీని నీకు అందం కింద మార్చి చూపించు. మన మాట ఏదైతే ఉందో అదే మన వ్యక్తిత్వం. కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ నువ్వు వేసుకున్న బట్టల మీద నువ్వు ఎంత బ్రాండెడ్ వేసుకున్నావు అన్నది కాదు, నిన్ను నువ్వు ఎట్లా పోర్ట్రేట్ చేసుకుంటావో ఏంటన్నది, అది మనిషి అన్నది, వ్యక్తిత్వం అన్నది, అది కాన్ఫిడెన్స్ అన్నది. నీ బ్యూటీలో అన్నది ఎక్కడ రాదు. ఫైట్ ఆన్ యువర్ సెల్ఫ్. సో స్టాండ్ ఆన్ యువర్ ఫీట్, ఫైట్ ఫర్ యువర్ పీపుల్. సూపర్, చాలా బాగా చెప్పారు. అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇవన్నీ జరగాలి, మంచి కోసం మీరు పోరాడుతున్నారు కాబట్టి 100% మళ్ళీ నెక్స్ట్ మనం ఒక ఇంటర్వ్యూలోకి కూర్చుని సో నా బాధలన్నీ కష్టాలన్నీ తీరైనందు అని చెప్పి మీరు చెప్పే రోజు రావాలి, వస్తుంది అని చెప్పి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బీ స్ట్రాంగ్. ఇలానే మీరు ఎన్నో మంచి పనులు చేయాలి, ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలి, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నందు గారు.